campaign for the forthcoming MLC elections on 14th March. I visited many courts today and I got very good response from the advocates, and I am confident that Bharatiya Janata Party will win this seat handsome majority. Not only today the advocates are showing their anger on the present government, but the of the Telangana government. Recently, one advocate couple were murdered in the broad daylight in Mantani during the course of their discharging the duty as an advocate, and that is very serious offence when advocates, while discharging their duties as an advocate to pursue the legal profession, who are fighting cases against the government and some people in the government, they have been murdered. Advocates are demanding for an enactment like Madhya Pradesh government for protection of the advocates, and Bharatiya Janata Party candidate, as a candidate, I support that view, and I will definitely pursue this matter with the present government here. Several problems, and as an MLC I have addressed the problems of the MLC in the House several times, and I will continue to echo my voice in the Council on behalf of the people of Telangana, on behalf of the advocates, on behalf of the students, on behalf of the unemployed. So therefore my purpose of visit to the courts are today for campaigning. There are many contestants in the field, though I think the our CM has lost his face value, and he can no more market his face in the Telangana. His son's face worked in Dubaka or GHMC elections. So they are now trying to bring a new face for marketing their political agenda, and that face is P.V. Narasimha Rao. And I am sure we all will respect P.V. Narasimha Rao, but we will defeat the present government candidate, and we will elect the BJP candidate Ramchandra. That is what the mood of the people in this constituency is there today. I am for huge margin. చెప్పిన మీరు చదువుకోవచ్చు. ఇవన్నీ నేను మాట్లాడాన్ని కూడా దాంట్లో రికార్డు ఉన్నది. ఇట్ ఈస్ అన్ రికార్డ్. ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడే ప్రతి వర్డ్ టేక్ ది సబ్మిషన్ టు ది హౌస్, కాబట్టి పబ్లిక్ చేశారు. అందుకే మిత్రులారా, న్యాయవాదికి ఒక వ్యక్తి ఉండాలి. ఎవ్రీవన్ అడ్వకేట్స్ కెన్ ఫైట్ ఫర్ అదర్స్, బట్ అడ్వకేట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ ఫర్ దెమ్సెల్వ్స్. ఈరోజు అడ్వకేట్ కోసం ఫైట్ చేయడానికి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే వామన్ రావు నాగమణి దంపతుల హత్య తర్వాత ఈరోజు ప్రొఫెషన్ చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ సేఫ్టీ. ఈరోజు గవర్నమెంట్ మీద కేసు వేస్తే కానీ, గవర్నమెంట్ ఉన్న వ్యక్తుల మీద కేసు వేస్తే కానీ, బెదిరింపులతో సహా నడి రోడ్డు మీద పట్టపగలు చంపినటువంటి సంఘటన మన ఖచ్చితంగా చూస్తున్నాం. ది వెరీ అన్ఫార్చునేట్ పార్ట్ ఇస్ దట్ ముఖ్యమంత్రి గారు నోరిప్పలేదు, లా మినిస్టర్ నోరిప్పలేదు, హోమ్ మినిస్టర్ నోరిప్పలేదు, అడ్వకేట్లు అరెస్టున్నా ఉన్నారు, ఒక్కరు కూడా నోరిప్పలేదు. కాబట్టి ఇది మనం ఆలోచించే అవసరం లేదు. వై దిస్ గవర్నమెంట్ ఇస్ అగేన్స్ట్ పీపుల్ ఫైలింగ్ పిల్స్. ఆర్టీఐ ఏముంది ఈరోజు ఈ రాష్ట్రంలో? ఆర్టీఐ ఎక్కడో వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా నేను టీచర్స్ మీద మాట్లాడాను. యూనివర్సిటీ వైస్ కదా మొత్తానికి హెల్త్ కార్డు ఇస్తున్నారు, కానీ నేను ఛాతీ మీద గుండె మీద చేంజ్ చెప్తున్నాను. ఈరోజు ఆ 100 కోట్లు బయటికి తీసినారంటే అడ్వకేట్ హెల్త్ కార్డు వచ్చేస్తే మొన్న జరిగిన సెషన్లో 444 CRPC అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 444 CRPC తెలుసు షూరిటీ. ఎందుకు తెచ్చారా బాబు అంటే, చీఫ్ జస్టిస్ గారు ఒకసారి ఈయన కలిశారంటే ఎవరిని, సీఎం గారిని. ముద్దాయిలందరూ కూడా పారిపోతున్నారు, వాళ్ళ షూరిటీలు పట్టుకుంటే మీరు రావలేదు, కేసులు పెండింగ్ ఉన్నాయి, మీరు షూరిటీని టైట్ చేస్తే కేసులు సరిగ్గా తీసుకోలేదు అని చెప్పినాడు ఈయనకు. అనగానే ఇందిరాగాంధీ నుంచి మనం ఇది అమెండ్మెంట్ చేయాలి, 444 లేని షూరిటీ పార్ట్ ఆఫ్ ద ఫోన్ అని ఉన్నది, పార్ట్ ఫోర్ఫిట్ చేసేది, ఫుల్ ఫోర్ఫిట్ చేసేది. అటు ముద్దాయితే లేడు కదా. ఏదైనా సరే మొత్తానికి విత్ ఆల్ విజ్డమ్ దే పాస్ అన్ అమెండ్మెంట్. నేను ఆ రోజు హౌస్లో అడిగాను,
అదే మీరు 444 సిఆర్పిసి అమెండ్మెంట్ చేయగలిగితే అది సిఆర్పిసిఏ, మరి 41 ఏ సిఆర్పిసి మీరు ఎందుకు అమెండ్మెంట్ చేయరు? అది చేయండి ముందు. 444 41 ఏర్పడుతుంటారు, లేదు మీరు చేయరు. డీజీపీకి మీరు డైరెక్షన్ ఇవ్వండి. దేశంలో ఎక్కడ కూడా 41 ఏ సిఆర్పిసి అమలు పరచట్లేదు ఎక్సెప్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. వై? మీరు డీజీపీతో మాట్లాడండి. లేదు, నేను అడిగాను, నాతో అడిగించారు. చాలామందికి జీపీల పీపీల శాలరీస్ రావట్లేదు సరిగ్గా టైంలో. వాళ్ళ గురించి నేను అడిగాను. 33 జిల్లాలు కట్టిన తర్వాత 33 జిల్లాల కోర్టు నిర్మాణం కావాలని చెప్పేసి కూడా అడిగింది నేను. కన్జ్యూమర్ ఫోరంలో ప్రెసిడెంట్ నియామకం కాలేదు, కన్జ్యూమర్ ఫోరం కేసులు పెండింగ్ ఉంటున్నాయని చెప్పేసి విషయం కూడా అడిగింది నేను. కాబట్టి ప్రశ్నించడానికి గలన్నది. యాజ్ అన్ అపోజిషన్ లీడర్ మై డ్యూటీ ఇస్ టు క్వశ్చన్ ది గవర్నమెంట్. అంతేకాకుండా అనేక చట్టాల మీద నేను మాట్లాడాను, లెజిస్లేషన్ మీద మాట్లాడాను, బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ విషయం నేను మాట్లాడాను. దాంట్లో కూడా వెల్ఫేర్ ఫండ్ పెంచమని చెప్పాను నేను. అనేకమైన అంశాలపైన లీగల్గా నేను మాట్లాడేది, అడ్వకేట్గా మాట్లాడుతున్నాను కాబట్టి మాట్లాడాను. నాకు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రతిపక్షంగా ఐఎమ్ ది ఓన్లీ ఎమ్మెల్సీ హూ అటెండెడ్ 100% సెషన్స్. అందరికన్నా ఎక్కువ అపోజిషన్ మెంబర్లో హైయెస్ట్ మినిట్స్ మాట్లాడేది నేను. అన్ని అంశాల మీద మాట్లాడేది. మళ్ళీ నాకు తెలుసు మనోడు ఏం చేసినా రాజకీయ అడుగుతారు. నేను అందుకనే పుస్తకం తీశాను. 3 సంవత్సరాలు మాట్లాడిన పుస్తకం నేను తీశాను. 2015-2018 నుంచి 2021 వరకు ఆ లోవర్ కోర్టు ప్రాక్టీస్ చేసినందుకు అందరూ అడ్వకేట్ల సమస్యలు నాకు తెలిసి. లాక్డౌన్ విషయంలో కూడా లాక్డౌన్ అప్పుడు తర్వాత ఆ లెటరు మీరు మన బార్ కౌన్సిల్ చైర్మన్కి ఇచ్చాను. బార్ కౌన్సిల్ చైర్మన్ చీఫ్ జస్టిస్ పోయి సార్ ఈ విధంగా మా మెంబర్ రాశాడు, ఎక్స్ బార్ మెంబరు ఎమ్మెల్సీ మీరు కూడా ఏదైనా మాట్లాడతారంటే ఎమ్మడే సీఎం ఫోన్ చేశాడు. 15 కోట్లు చేశాడు, 10 కోట్ల తర్వాత చేశాడు. కానీ చేయించింది ఎవరు? నేను అని చెప్పి గర్వంగా చెప్పలేదు. ఇవన్నీ నేను రికార్డు చెప్తున్నాను. ఎక్కడో కాకిదారులు లక్ష కాకిదారులు కావేవి. నీకు కరెక్ట్ లెక్క చెప్తున్నాను. దీని మీద ఇంకా డౌట్ ఉంటే లంచ్ టైం పాత పరిచయాలు, పాత కోర్టు మాత్రం కొత్తది. ఇదంతా రెంటెడ్ బిల్డింగ్ 100% మల్కాజిగిరికి త్వరలోనే ప్లేసు బిల్డింగ్ రావాలని చెప్పి దానికి సాయశక్తుల నా తరఫు నుంచి. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఎక్స్ మెంబర్గా కూడా నా బాధ్యత ఉండేది. సరే ఎలక్షన్స్ వస్తాయి, గెలుస్తాము ఉంటాము అనేది ఇక్కడ నేను ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చాను, ఎంపీ ఎలక్షన్కి వచ్చాను. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ మాత్రం మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే రాముడి విషయంలో చాలా మాట్లాడుతున్నాం. అంటే ఈ రాముడి విషయంలో రమేష్ రాముడు అయిపోయింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మిత్రుడు మన మంత్రి రామచంద్రరావు ఓన్లీ ప్రశ్నిస్తే లాభమా, పనిచేయాలి కదా అంటారు. డెమోక్రసీలో అపోజిషన్ ప్రశ్నిస్తుంది, ప్రభుత్వం పనిచేయాలి. ప్రశ్నించే బాధ్యత మాది, పనిచేసే బాధ్యత మీది. మీరు ప్రశ్నిస్తున్నాము, మీ పని చేపిస్తున్నాము మీతో. ఎట్లా అంటే 2015లో తెలంగాణ వచ్చింది, 14లో తెలంగాణ వచ్చిన సమయంలో 2015 ముందు ముఖ్యమంత్రి గారు 100 కోట్లు న్యాయవాదులకు ఇస్తారని చెప్పారు. అనౌన్స్ చేశారు, ఇచ్చేసామని చెప్పారు. కానీ ఏమైంది? 2017లో నేను మోషన్ ఆఫ్ థ్యాంక్స్ గవర్నర్కు ఇచ్చిన సమయంలో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు 100 కోట్లు ఇచ్చారు మీరు. వాట్ హాస్ హ్యాపెండ్ టు దట్ 100 crores? రికార్డెడ్. మీకు ఇప్పుడే వినిపిస్తుంది. అది కూడా మీరు 100 crores ఎక్కడ చెప్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు, అరే భలే మంచి పని రామచంద్ర, నువ్వు బాగా ఉద్దేశం. ఇందుకని సాయంకాలం మాట్లాడంటే నన్ను సాయంకాలం కూడా నాతోని బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహరెడ్డి గారు పిలిచాడు. ఏం చేయమంటారు అన్నాడు. బార్ కౌన్సిల్ చనిపోయిన అడ్వకేట్ 4 లక్షలు ఇస్తుంది, మీరు దాంట్లో 4 లక్షలు ఇవ్వండి, మ్యాచింగ్ గ్రాంట్ 8 లక్షలు అవుతాయని చెప్పి. హెల్త్కు మేము 50,000 ఇస్తున్నాము, మీరే 50,000 ఇవ్వండి, 1,00,000 అవుతుందని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఏమైనా ఇస్తే లోన్ కానీ అటువంటి కానీ చూసుకోండి సార్, బాగుంటుందని చెప్పారు. సరే అన్ని సీరియస్గా రాసుకున్నాడు. లా సెక్రటరీ సంతోష్ రెడ్డి గారు ఉండే.
దాని తర్వాత మమ్మల్ని విలువలే, బార్స్ వచ్చి విలువలే. కానీ ఎవరు